ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి, ఇది ఉత్తరం వీధి గల స్థలం. అయితే తూర్పులో ఆగ్నేయంలో మెట్లు ఇచ్చి ఉత్తరంలో డోర్ ఇచ్చినాను. ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం విడిచినాను. ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం విడిచి ఇక్కడ 5 అడుగులు విడిచినాను. ఖాళీ స్థలం విడిచిన తర్వాత ఇక్కడ నేను డోర్ ఇవ్వలే. వాడు గౌండ్ ఇచ్చినాడు సొంతం. ఇక్కడ డోర్ ఇవ్వలే నేను. ఈశాన్య రూమ్కు 3 వాకిలు ఉంటే మృత్యు భయం, అంటే యజమానికి హృదయ సంబంధమైన రోగం వస్తుంది, వద్దు అని చెప్పినాను. లేదు ఇట్లా లేకుండా ఈడ నడిచి ఇట్లా నడిచి ఈడ ఈశాన్యంలో గేట్లు ఇట్లా ఓడి అని చెప్పినాను. ఈడ ఈ తూర్పు ఖాళీ స్థలం ఉంది కదా, ఇక్కడ గేటు పెట్టుకోవాలని చెప్పినాను. సరే, ఇది లేదనుకుందాం గేటు. ఎప్పుడైతే ఇక్కడ గేటు పెట్టినాడో వాడు, ఇది చేసినాడో, ఇది కిచెన్, ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇదెల్లా బాగుంది. వీటికి అంతా బాగుంది. కానీ ఇక్కడ దక్షిణంలో 3 అడుగులు ఖాళీ స్థలం ఉంది కదా, ఉత్తరంలో 5 అడుగులు ఉండాలి కదా ఖాళీ స్థలం. 4 అడుగులు బాల్కనీ గుంజినాడు వాడు. 4 అడుగులు బాల్కనీ ఇస్తే ఉత్తరం కాంపౌండ్ 9 ఇంచులు పోను, 4 ఇంచు పన్ననే కట్టినాను. 4 ఇంచు పన్న పోను, 6 ఇంచులు పోను. 4 అడుగులు అది పోతే అర్ధ ఇంచు మాత్రమే ఉత్తరం ఓపెన్ స్కై నిలబడింది. ఇక్కడ చూస్తే 3 అడుగులు నిలబడింది. 3 అడుగులు అంటే 3.5 అంటే ఇక్కడ అర్ధ అడుగు ఇది పోను, 3 నిలబడింది. 3.5 ఇడిచినాము. ఇక్కడ 3 అడుగులు ఇడిచినాము. ఇక్కడ 4 అడుగులు 5 అడుగులు ఉంది. ఇది బాగుంది. తూర్పు ఇది బాగుంది. మెట్లు ఓన్ ఉంది. ఓపెన్ స్కై అంటే మెట్లు ఓన్ ఉంది. ఎప్పుడైతే అట్లా కట్టినాడో వాడు ఉదరబదర్ దాదాపు కాంపౌండ్ మీదకి వచ్చింది. నేను వద్దు, ఇది కట్టకూడదు, ఇది బాల్కనీ వేయొద్దు అని ఖచ్చితంగా స్లాబ్ వేసిన రోజు చెప్తే, లేదేమా సల్లు కొడుతుంది, అది కొడుతుంది, ఒలిపిరి కొడుతుంది, ఇంటికి అందం పోతుంది, అట్లా పోతుంది, ఇట్లా పోతుంది అన్నీ వాడు గౌండగాడు అతిక ప్రసంగం చేసి మొత్తం వేసినాడు స్లాబ్ని. స్లాబ్ అయితే నేను మా ఆయనతో చెప్పినా, ఇది కోసే స్లాబ్ ఇట్లా ఉండకూడదు, ఉత్తరం అయితే ఆకస్మిక మరణం సంభవిస్తుంది, అది ఇదేంటే సర్లే సూతంలే అన్నాడు. సూతంలే అన్నాక ఈ డోర్తో ఇట్లా వచ్చి నడుస్తున్నారని చెప్తే కదా, ఇట్లా గేట్లో ఈ డోర్ బంద్ చేసినారు, తీసేసినాం. 3 డోర్లు ఉండకూడదు, మృత్యు భయం అని తీసేసి ఈ డోర్తో నడుస్తామని చెప్పిన. ఈ బాల్కనీ కోసే ఇంటి సగం అని చెప్పినా మా ఆయనకు చెప్తే, ఇంట్లో చేరినాక కరెక్ట్గా 2 నెలల 9 రోజులకు ఆయన బీడి తాగేవాడు కాదు, సిగరెట్ తాగేవాడు కాదు, కనీసం ఇంత మందు తాగేవాడు కాదు. ఒక ఆకు మాత్రం తాంబూలం ఎప్పుడన్నా వేసుకునేవాడు అంతే. ఎలాంటి చెడు అలవాట్లు లేదు. బాగా కష్టం చేసేవాడు, బాగా పనికి చేసేవాడు. శరీరంలో ఒక్క పార్ట్ కూడా పనిచేయలే. ఆయన పానం బాలేదని ఆసుపత్రికి తీసుకుపోతే లివరు, కిడ్నీలు, హార్ట్, A to Z డ్యామేజ్ అయిపోయినాయి. ఇది వేసిన 2 నెలల 9 రోజులకే ఆయన స్వర్గస్థుడే. అంటే ఉత్తరం అద్దు చేస్తే ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ చెప్తే ఈ గౌండ నా కొడుకులు వినరు. ఈ ఎదిరేడమా అని చెప్పి కొంపకు 3 అంగిళ్ళు పెడతారు. ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ ఉత్తరం అద్దు మాత్రం వద్దు. ఉత్తరం అద్దు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. బాగా చూడండి, ఇందులో ఉత్తరం అద్దు చేసి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం అంటే ఈయనది ఆకస్మిక మరణమే సంభవించింది. ఇది వద్దు, ఇట్లుండకూడదు. ఇట్లుంటే ఇట్లా ఇబ్బందులు కలుగుతాయి. ఉత్తరం అద్దు అనేది జరగని పని. అంటే దక్షిణం ఖాళీ స్థలం ఉండి ఉత్తరం అద్దు అయితే ఆకస్మికంగా యమభటుల దర్శనం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థికంగా చితికిపోయి ఆస్తులు కోల్పోవడం, ఇల్లు అమ్ముకోవడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా దక్షిణ భాగ దోషాల వల్లనే జరుగుతుంది. దక్షిణం ఖాళీ స్థలం ఎక్కుండి ఉత్తరం అద్దు చేస్తే ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులే కాక
ఆకస్మికంగా యమపట్ల దర్శనం కలుగుతుంది. మా ఆయనకు అదే యమపట్ల దర్శనమే కలిగింది. ఇంట్లో చేరినాక 2 నెలల 9 రోజులకు స్వర్గస్థుడైనాడు. ఉత్తరం రద్దు చేసి వద్దు 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 అంటే వీళ్ళు గౌడలు ఇలా కోపి అంటే ఎలా కోపిస్తాను, రేపు కోసం ఇంట్లో చేరినాం, అయిపోయింది, 5 నెలలు అయిపోయినాయి, 3 నెలలు అయిపోయింటే వాయిన్నే అయిపోయా.